ప్రిన్సెస్ డయానా ఆ ఒక్క రోజు కానీ సీట్ బెల్ట్ పెట్టుకుని ఉంటే ఈ రోజు మన మధ్యలో ఉండేవారు. లాస్ట్ 28 ఇయర్స్ ముందు జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి ఒక షాకింగ్ నిజం అయితే బయటపడింది. 1991లో ఆమె ఒక టైం క్యాప్సూల్ ని దాచారు. అందులో 90s నాటి టెక్నాలజీ ఉంది. ఫ్యూచర్ ని చూడాలనేది ఆమె ఆశ. అసలు ఆ బాక్స్ లో ఏముందో తెలుసా? ఒక కైలీ మీనోంగ్ సీడీ, ఒక పాకెట్ టెలివిజన్, ఒక సోలార్ పవర్డ్ క్యాలిక్యులేటర్, ఆ కాలం నాటి యూరోపియన్ పాస్పోర్ట్ అండ్ కొన్ని కాయిన్స్. అన్ని 90s టెక్నాలజీవి అండ్ లైఫ్స్ కి సింబల్స్. 1997లో ప్యారిస్ లో జరిగిన ఒక ట్రాజిక్ కార్ యాక్సిడెంట్ లో డయానా గారు చనిపోయారు. ప్రపంచం మొత్తం షాక్ లో ఉంది. ఆ కార్ క్రాష్ తర్వాత ఆమెను రెస్క్యూ చేయడానికి వచ్చిన ఫస్ట్ ఫైర్ ఫైటర్ జేవియర్ గోర్మెలాన్ ఆమెను పట్టుకొని కన్సోల్ చేస్తుండగా ఆమె స్పృహలోనే ఉంది. అప్పుడు ఆమె చెప్పిన లాస్ట్ 4 వర్డ్స్, మై గాడ్ వాట్ హ్యాపెండ్. ఆమెకు ఏం జరిగిందో కూడా అర్థమయ్యే లోపు కార్డియాక్ అరెస్ట్ తో హాస్పిటల్లోనే చనిపోయారు. అందరూ ప్రిన్స్ డయానా ఒక హెడ్ ఇంజరీ వల్ల మేజర్ క్రాష్ ఇంపాక్ట్ వల్ల చనిపోయింది అనుకున్నారు. కానీ టాప్ ఫారెన్సిక్ పాథాలజిస్ట్ డాక్టర్ రిచర్డ్ షెపర్డ్ ఈ కేసుని బాగా స్టడీ చేసి మైండ్ బ్లోయింగ్ విషయం గురించి రివీల్ చేశారు. ప్రిన్స్ డయానా చావుకి కారణం ఒక మేజర్ ఇంజరీ కాదు, అది ఆమె లంగ్స్ లో ఉన్న ఒక వీన్ కి వచ్చిన టినీ టియర్ అని చెప్పారు. ఒక చిన్న టియర్. ఇది ఎంత రేర్ అంటే ఆ ఎక్స్పర్ట్స్ తన హోల్ కెరియర్ లో అలాంటి ఇంజురీస్ ఎప్పుడు చూడలేదు. ఇది స్లోగా బ్లీడ్ అవ్వడం వల్ల క్రాష్ జరిగిన వెంటనే ఆమె రెస్పాన్సివ్ గా ఉంది. ఇప్పుడు ఆమె సీట్ బెల్ట్ పెట్టుకుని ఉంటే ఎస్, ఆ కార్ లో బ్రతికున్న ఒక్కగానొక పర్సన్, ఆ బాడీ గార్డ్ కూడా సీట్ బెల్ట్ పెట్టుకున్నాడు. డయానా కూడా సీట్ బెల్ట్ పెట్టుకుని ఉంటే కొన్ని బ్రోకన్ రిబ్స్ ఐ బ్లాక్ తో 2-3 రోజుల్లో మళ్ళీ పబ్లిక్ లోకి వచ్చేవాళ్ళంట. ఒక సింపుల్ సీట్ బెల్ట్ ఒక చిన్న ప్రికాషన్ చరిత్రని మార్చేసింది. ద పీపుల్ ప్రిన్సెస్ బ్రతికేది ఒక టైం క్యాప్సూల్ ద్వారా ఫ్యూచర్ ని పలకరించాలనుకున్న ఆమె తన ఫ్యూచర్ ని ఒక ట్రాజిక్ యాక్సిడెంట్ లో కొన్ని స్మాల్ మార్జిన్స్ వల్ల కోల్పోవడం హిస్టరీలో వన్ ఆఫ్ ది షాకింగ్ న్యూస్ లా మారిపోయింది.